హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ టెట్ కు దరఖాస్తు చేయడానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఇప్పటికీ దరఖాస్తు చేయనట్టయితే వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి జూలై 5వ తేదీ చివరి తేదీ. జూన్ 5, 2026 నుంచి జూలై 5, 2026 వరకు ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక వారం రోజులు మాత్రమే సమయం ఉంది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేయడం చాలా ఉత్తమమైన పని. చివరిలో సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల ఫీజు పేమెంట్ అనేది సరిగ్గా జరగకపోవడం లేదా అప్లికేషన్ సరిగ్గా సబ్మిట్ కాకపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా మరి పాసిబిలిటీ ఉంటే అంత ఎర్లీగా దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేయనటువంటి వారు వెంటనే దరఖాస్తు చేయండి. ఏపీ టెట్ 2026 కు దరఖాస్తు చేయాలంటే tet2dsc.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు మొట్టమొదటిసారి అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ మనకు రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఉపయోగించుకొని మీ యొక్క వివరాలని ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అయితే మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించుకొని ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేసి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవ్వడం ద్వారా అందులో మీ యొక్క వివరాలన్నీ కూడా పూర్తిగా ఎంటర్ చేయడం ద్వారా మీరు ఏపీ టెట్ 2026 కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే సందేహాలు మీకు ఉన్నట్టయితే ఇందులో మనకు యూజర్ మాన్యువల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ యూజర్ మాన్యువల్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఏ విధంగా దీనికి అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని క్లియర్ గా మీరు ఇందులో తెలుసుకోవచ్చు. మరి ఈ యూజర్ మాన్యువల్ మనం ఓపెన్ చేస్తే పూర్తి వివరాలు ఇందులో మనకు క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. న్యూ యూజర్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అప్పుడు ఎటువంటి వివరాలు మనల్ని అడగడం జరుగుతుంది, తర్వాత వీటికి లాగిన్ అయిన తర్వాత ఏమేమి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి వివరాలు కావాల్సి ఉంటాయి, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు యూజర్ మాన్యువల్ లో ఉన్నాయి. యూజర్ మాన్యువల్ ను రెఫర్ చేస్తూ మరి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ గతంలో ఏపీ టెట్ కు దరఖాస్తు చేసి ఉంటే ఎలా అయితే మీరు గతంలో దరఖాస్తు చేశారో సేమ్ అదే విధానంలో ఇప్పుడు కూడా ఏపీ టెట్ కు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏపీ టెట్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నాకు తెలిసినంత వరకు వాటికి సమాధానం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లేదు మీకు క్లారిటీగా సమాధానాలు కావాలనుకుంటే ఏపీ టెట్ వెబ్సైట్ లో ఫర్ ఎనీ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటూ మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు టోటల్ గా 6 ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు. ఈ ఫోన్ నంబర్స్ కు ఉదయం 10 నుంచి 1 గంట వరకు అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి 5:30 వరకు వర్కింగ్ డేస్ లో ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను మీరు నివృత్తి చేసుకోవచ్చు. మరి ఏపీ టెట్ అనేది ఈసారి ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్లకు అలాగే రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలి అని అనుకునేటటువంటి అభ్యర్థులకు చాలా కీలకం. కాబట్టి ఏపీ టెట్ కు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి. ఇది ఏపీ టెట్ చివరి తేదీకి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.